భారతదేశం గత 10 ఏళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే ఈ అభివృద్ధిని చూసి చాలా మంది ఓర్వలేకపోతున్నారని, దేశంపై కుట్రలు చేస్తున్నారని, ప్రజలందరూ సంఘటితమవ్వాలన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఉత్తరాది మఠంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్రీ సత్య ప్రమోద్ తీర్థ స్వామీజీ 108 కాయిన్ను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు కూడా తమ గురువులు శ్రీ సత్య ప్రమోదుల బాటలోనే నడుస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సనాతన ధర్మ ప్రచారానికి రోజుకు 20 గంటలు కష్టపడుతున్నారన్నారు. భాగ్యనగరం ఎంతో భాగ్యం చేసుకుందని, ఇలాంటి గురువులు ఇక్కడ చతుర్మాస దీక్షలో కూర్చోవడం ఇక్కడి ప్రజలు అదృష్టమని ప్రహ్లాద్ జోషి అన్నారు. ದೇಶಭಕ್ತಿ ಹಾಗೂ ನಮ್ಮೆಲ್ಲರಲ್ಲಿಯೂ ಕೂಡ ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಪ್ರಜ್ಞೆಯನ್ನ ಮೂಡಿಸಿದಂತಹ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಒಂದು ಸಂದೇಶವನ್ನ, ಭಾಷಣವನ್ನ ಅವರು ಆಶೀರ್ವಾದವನ್ನ, ಅನುಗ್ರಹ ಮಂತ್ರಾಕ್ಷತೆಯನ್ನ ಪಡೆಯಬೇಕು ಅಂತ ಕೇಳಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರಹ್ಲಾದ್ ಜೋಶಿ ಅವರು ಹಾಗೂ ಗುರುಗಳಿಂದ ಆಚಾರ್ಯರವರು ಮತ್ತು ಈ ಒಂದು ನಾಣ್ಯದ ಬಿಡುಗಡೆಯಾದದ್ದು ಇದು ನಾಣ್ಯವನ್ನು ನೋಡಿ ಮಾತ್ರ ಗುರುಗಳ ಸ್ಮರಣೆಯಾಗಬೇಕು ಅನ್ನುವ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಲ್ಲ. ಗುರುಗಳು ಮಾಡಿದ ಅನುಗ್ರಹ, ಅವರು ಮಾಡಿದ ಉಪಕಾರ, ಅವರ ಕಾರ್ಯಗಳು, ಅವರು ರಚನೆ ಮಾಡಿದ ಗ್ರಂಥಗಳು, ಅವರು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ ಅನೇಕ ಭಗವಂತನ ಅಧಿಷ್ಠಾನಗಳು, ಮುಖ್ಯ ಪ್ರಾಣದೇವರ ಗುರುಗಳ ಸನ್ನಿಧಾನಗಳು, ಅಲ್ಲಲ್ಲಿ ಅವರು ಮಾಡಿದ ಜೀರ್ಣೋದ್ಧಾರಗಳು, ಬಹಳ ದೊಡ್ಡದಾದಂತಹ ಅತೀ ಪ್ರಾಚೀನವಾದ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು, ಸನಾತನ ಧರ್ಮವನ್ನು, ನಮ್ಮ ಅನೂಚಾರ ಪರಂಪರಾ ಪ್ರಾಪ್ತವಾದ ಶ್ರೀಮದ್ ಆಚಾರ್ಯರ ಸಿದ್ಧಾಂತದ ಸಂರಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಬೇಕಾದ ಪ್ರಾಚೀನವಾದ ಹಸ್ತಪ್ರತಿಗಳ ಸಂಗ್ರಹ. ಅದಕ್ಕಾಗಿ ಹಗಲು ರಾತ್ರಿ ಅನ್ನದೇ ನಿದ್ದೆ ನೀರಡಿಕೆ ಬಿಟ್ಟು ನಿರಂತರವಾಗಿ ಅವರು ಪಟ್ಟಂತಹ ಪರಿಶ್ರಮ, ಅದಕ್ಕಿರುವ ಇವತ್ತಿನ ಗ್ರಂಥಾಲಯಗಳು, ಅವರು ಪ್ರಕಾಶನ ಮಾಡಿದ ಗ್ರಂಥಗಳು ಕಣ್ಣ ಮುಂದೆ ಇವೆ. ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ, ವಿದ್ವಾಂಸರಿಗೆ, ಜಿಜ್ಞಾಸುಗಳಿಗೆ ಅವರು ಮಾಡಿದ ಗ್ರಂಥವನ್ನ, ರಚನೆ ಮಾಡಿದ ಗ್ರಂಥಗಳನ್ನು ನೋಡಿದೆ. శ్రీమన్యాయ సుధామండల, యుక్తి మల్లికాభివృద్ధి, లక్షాధిపతి ఇప్పుడు ధర్మ మార్గంలో ఉన్నారంటే వారు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా శుద్ధమైనటువంటి సంస్కారంతో జీవనం నడిపిస్తున్నారు అంటే దానికి వెనక 50 సంవత్సరాల పాటు మన గురువులు చేసిన తపస్య అది కారణము అనేది మీరందరికీ తెలుసు. అటువంటి ఆ మహానుభావుల ఈ స్మరణిక విశేషంగా ఈ తెలంగాణలో, ఈ భాగ్యనగరంలో ఈ చాతుర్మాస సందర్భమునందు నడుస్తుంది అంటే మీరు చేసిన ఒక విశేషమైనటువంటి పుణ్యము, వారి అనుగ్రహం వలన మీరందరికీ ఇదేదో ఒక నాణ్యంగా ఇంట్లో ఉంటుంది అని మాత్రమే అనుకోకండి. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మన ప్రాచీనులైన సత్యనాథ తీర్థలోని మహానుభావులు వృందావనస్థులైన తర్వాత వారి శిష్యులు సత్యాభినవ తీర్థలు సంచారం చేసేటప్పుడు ఎప్పుడైతే అన్య ధర్మీయుల ఆక్రమణం చాలా ఎక్కువగా ఉండేనో అటువంటి సందర్భమునందు కూడా వారు చేసిన ఒకే ఒక ప్రయత్నము అంటే వారి గురువులు సత్యనాథ తీర్థులు. సత్యనాథ తీర్థుల పేరు వారు ఉన్న చేట వేసేవాళ్ళట. సత్యనాథపురి ఒక ఇంట్లో ఉంటే, ఒక విడార చేసుకుంటే అక్కడ సత్యనాథపురి అని పేరు పెడితేనే అన్ని విఘ్నములు దూరం పోయి అటువుల పేరు దీని మీద ఉంది. ఆ కాయను మీరు పెట్టుకుంటే అడ్వర్టైజ్మెంట్
చేయటం లేదు. ఎవరికి అపేక్ష ఉందో వారు తీసుకొని వారి పూజ చేస్తే నిజంగా వారి పేరు తీసుకుంటేనే స్వయమే వాకిల జగద్రక్షాద్య శక్తిమాన్ అప్పెచ్చును గురుద్వారా ప్రసాదగ్రహంతికి. వారి తపస్సుతో ప్రసన్నుడైన భగవంతుడు మీకు కాంక్షితమైనటువంటి అన్ని విషయములను అనుగ్రహించి మీకు వచ్చిన అన్ని విఘ్నములను పాపములను పరిహరించి సర్వతోముఖంగా అభివృద్ధిని చేస్తాడు అనే దాంట్లో ఎటువంటి సంశయం లేదు. అటువంటి మహాభాగ్యము ఆ గురువుల అనుగ్రహంతో అందరికీ దొరుకుతుంది అని చెప్పడానికి సంతోషమవుతుంది. అందరికీ భగవంతుని అనుగ్రహం కానీ. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీరామ్. ಗಾಂಧಿ ಹತ್ಯೆಯ ನಂತರ ಕೆಲವು ಕಾಲಮಾನಗಳು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿತ್ತು ಅಂತಂದ್ರೆ ಅನೇಕ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಪ್ಪಿದೆಯೋ ಇಲ್ಲದೋ ಅವತ್ತಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬ್ರಾಹ್ಮಣರು ಅಂತಂದ್ರೆ ದ್ವೇಷ ಮಾಡುವಂಥದ್ದು, ಬ್ರಾಹ್ಮಣರು ಅಂತಂದ್ರೆ ವಿರೋಧ ಮಾಡುವಂತಹ ಕಾಲದಲ್ಲಿ ಹಳ್ಳಿಗೆ ಹೋಗಿ ಅವರು ಧರ್ಮ ಬೋಧನೆಯನ್ನು ಮಾಡಿದಂಥ ಮಹಾತ್ಮರು. ಸನಾತನ ಧರ್ಮವನ್ನ ನಾಶ ಮಾಡಬೇಕು ಅಂತ ಅವತ್ತು ಜನ ಇದ್ದರು. ಇವತ್ತು ಇದ್ದಾರೆ, ಘೋಷಣೆಗಳನ್ನು ಇವತ್ತು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದರೆ ಸನಾತನ ಧರ್ಮದ ತಾಕತ್ತು ಎಷ್ಟಿದೆ ಅಂತಂದ್ರೆ ಅವರು ಅದನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗುವುದಿಲ್ಲ ಅನ್ನೋದಾಗ್ತದೆ. ನಾಸ್ತಿಕವಾದವನ್ನು ಪ್ರಚುರಪಡಿಸುವಂತಹ ಕಾಲದಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಅನುಕೂಲತೆಗಳು ಇಲ್ಲದಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ